వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం ఈ వీడియోలో చాలా సింపుల్గా తయారు చేసుకునే సేమియా ఉప్మా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచించేటప్పుడు చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే రెసిపీ అండి. ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ సేమియా ఉప్మా చేయటానికి ఒక ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఈ గ్లాసుతో 1 గ్లాసుడు సేమియాలు తీసుకున్నాను. 1 టమోటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను. 1 పచ్చిమిరపకాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కరివేపాకు ఇవి ఉంటే సరిపోతాయండి. ఇప్పుడు మనము ఈ సేమియా ఉప్మా ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని ఈ సేమియాలను ఇందులో పోసుకొని దోరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా దోరగా వేయించుకుందాం. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద వేరే బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. దీన్ని ఇలా తిప్పుకొని ఇందులో కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా తిప్పుకోండి. ఇప్పుడు తాలింపు కొంచెం వేగిన తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ని, ఈ టమోటాని, పచ్చిమిరపకాయని కూడా వేసుకొని ఇలా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. వాటరు ఈ విధంగా మరిగేటప్పుడు ఇందులో మనము పెట్టుకున్నటువంటి సేమియాలని వేసుకోండి. సేమియాలను వేసుకొని ఇలా కలయి తిప్పుకొని కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 చిటికెడు పసుపు వేసుకోండి. ఈ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. చూడండి, పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇప్పుడు సేమియా ఉప్మా రెడీ అయిందండి. దీన్ని కారం వేసుకొని కనుక తిన్నామంటే సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.